రాష్ట్రంలో గ్రామాల నుంచి సిటీలకు వలసలు పెరుగుతున్నాయి. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం చాలా కుటుంబాలు పల్లెలు వదిలి పట్టణాల బాట పడుతున్నాయి. గ్రామాల్లో సొంత ఇండ్లు ఉన్న పట్టణాలకు వలస వచ్చి కిరాయికుంటున్నారు. దీంతో వచ్చే 2-3 ఏళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరిసమానంగా కుటుంబాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలోని జనం పట్టణాల బాట పడుతున్నారు. పల్లెలను వదిలి సిటీలకు వలస వెళ్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం టౌన్ కు చేరుకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ఆ పనులు చేసేటోళ్లు తగ్గిపోవడం వలసలకు కారణమవుతున్నాయి. ఈ విషయాలన్నీ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వేలో వెల్లడయ్యాయి. సర్వే రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల సంఖ్య 66 లక్షలు కాగా పట్టణాల్లోని కుటుంబాల సంఖ్య 45 లక్షలుగా ఉంది. అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న తేడా కేవలం 21 లక్షల కుటుంబాలే. అంటే రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతుందని ఈ లెక్కల ఆధారంగా అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. దేశంలో అర్బనైజేషన్ రేటు 31% ఉంటే అది రాష్ట్రంలో 38% ఉంది. పట్టణాల్లో నిత్యం ట్రాఫిక్, కాలుష్యం ఉన్నా సరే చదువులు, ఉద్యోగాలు, ఉపాధితో పాటు అవసరమైన సౌలతులు పట్టణాల్లోనే ఉండడంతో ఎక్కువ మంది సిటీల్లో ఉండేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గ్రామాల్లో సొంత ఇండ్లు ఉన్నప్పటికీ టౌన్లకు వచ్చే అద్దె ఇండ్లలోనూ అడ్జస్ట్ అవుతున్నారు. ఇలాంటి కుటుంబాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతానికి గ్రామాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. కానీ కొన్నేళ్ల తర్వాత గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉంటాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. వచ్చే 10 ఏళ్లలో పట్టణాల్లో ఉండే కుటుంబాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ పెంచి ఎంటర్టైన్మెంట్ జోన్లు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా సమాంతర డెవలప్మెంట్ చేస్తే గ్రామాల నుంచి వలస వెళ్లే కుటుంబాల సంఖ్య కొంతవరకు తగ్గుతుందంటున్నారు. కులగణన సర్వే రిపోర్టు ప్రకారం పూర్తిగా పట్టణీకరణ చెందుతున్న జిల్లాల్లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. 30% పైగా ఫ్యామిలీలు 3 జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కలిపి 34,88,000 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. రాష్ట్రంలో మొత్తం 1,16,00,000 కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 25,05,517, రంగారెడ్డిలో 6,04,421, మేడ్చల్లో 3,79,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోనే ఎక్కువగా కంపెనీలు, విద్యా సంస్థలు ఉండడంతో చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం పెద్ద ఎత్తున జనం ఈ జిల్లాలకు వలస వస్తున్నారని తెలిపారు అధికారులు. వీరిలో 70% మందికి సొంత ఇండ్లు లేవని, వాళ్ళందరూ అద్దె ఇండ్లలోనే ఉంటున్నారని చెప్పారు. పట్టణీకరణ పెరిగిన జిల్లాల్లోనూ ఆ జిల్లాల్లోని గ్రామాల కంటే జిల్లా కేంద్రంలోనే ఎక్కువగా కుటుంబాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 5,07,000 ఫ్యామిలీలు ఉంటే అందులో 35% కుటుంబాలు జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి పట్టణాల్లోనూ ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు ఉంటున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పట్టణీకరణలో 2.5 దశాబ్దాలు ముందుందని గతంలో నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022లో ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది. 2025 పూర్తయ్యే నాటికి తెలంగాణలో 50% పట్టణీకరణ జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ప్రకారం చూస్తే పట్టణీకరణ 42% దాటింది. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి ఇంకింత పెరిగే ఛాన్స్ ఉంది. వచ్చే 2-3 ఏళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సరిసమానంగా కుటుంబాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా పట్టణాభివృద్ధి సంస్థలను పెంచింది. గతంలో రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలే ఉండగా వాటి సంఖ్యను 28కి పెంచింది.